స్తోత్రం దేవానికి స్తోత్రం. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. అయ్యా నీ దయ ఉంచు, ప్రేమ ఉంచు, హస్తం ఉంచు బాబా. తండ్రి, కాన్పు లేని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు తండ్రి. నాయన నీకు స్తోత్రం. వాళ్ళు కాన్పు అయ్యేటట్టు మీరు సహాయం చేయండి. కాన్పు లేని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు. ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో, ఈ లోకంలో ఎంతమంది నా బిడ్డలు ఉన్నారో, ఆ నా బిడ్డలుగా నీ బిడ్డలేస్తాయా నీకు స్తోత్రం. నీవు పుట్టించిన బిడ్డలు పరలోకం నుండి భూమి మీద వేస్తేనే ఆ బిడ్డలు భూమి మీద ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రం. పరలోకం రాజ్యం గొప్పది నీది ప్రభా. మరి పరలోకం నుండి నువ్వు భూమి మీద మమ్మల్ని పుట్టించావు. వాళ్ళ కాన్పు లేక బాధపడుతున్నారు ప్రభా. నీకు స్తోత్రం. రాజ్యానికి స్తోత్రం. వాళ్ళ గర్భ సంచులు తెరబడినట్టు సహాయం చేయి నా దేవానికి స్తోత్రం. అయినా వాళ్ళకు తెలియదు యేసుక్రీస్తు తండ్రి అంటే వాళ్ళకు తెలియదయ్యా. అన్నిలో ఉన్నారు బిడ్డలు. వాళ్ళకు మనం ఇప్పి చెప్తేనే వాళ్ళకు తెలుస్తుంది, లేకుంటే తెలియదు ప్రభా. నాయనానికి స్తోత్రం. నువ్వు పరలోకం నుండి మమ్మల్ని తలేంటికలు నువ్వు లెక్కలు పెట్టి మమ్మల్ని అతికించి మాకు అన్ని రూపం మాకు చేసి నువ్వు గర్భసంచిలో మాకు వేస్తేనే మేము భూమి మీద పుట్టాము, భూమి మీద పెరిగాము. ఎన్నెన్నో పాపాలు జరుగుతున్నాయి, ఎన్నెన్నో నోటి మాటతోటి పాపాలు చేస్తున్నారు, నోటి మాటలతో బూతు మాటలు ఇచ్చిపెడుతున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, బూతు మాటలలో పడిపోతున్నారు. దేవానికి స్తోత్రం యేసయ్యా. వాళ్ళకు తెలియదు యేసుక్రీస్తు ఎలాగా ఉందో బోధ వాళ్ళకు తెలియక బాధలో మేము ఉన్నాం తండ్రి. ఈ బోధ వాళ్ళకు తెలియచేయాలని మేము యూట్యూబ్లో ఇస్తున్నాము ప్రభానికి స్తోత్రము. వాళ్ళకు తెలియదు తండ్రి ప్రభా బోధ. యేసు ప్రభు బోధ అంటే వాళ్ళకు తెలియదు. యేసు ప్రభు సువార్త అంటే అన్యులకు తెలియదు ప్రభా. నువ్వు పరలోకం నుండి మమ్మల్ని భూమి మీద గర్భసంచి వేసి నువ్వు పుట్టించావు. మేము భూమి మీద పుట్టాము. ఒకటి తెలుసు, ఒకటి తెలియదు. అన్యులకు ఇంకా ఏది తెలియదు. మేము ఆసుంటోళ్ళం. సువార్త చెప్తేనే వాళ్ళకు తెలుస్తుంది అయ్యా తండ్రి. అందుకే యూట్యూబ్లో సువార్త చెప్తున్నాను ప్రభా. మరి ప్రభా, కాన్పు లేని బిడ్డలు ఎంతో అల్లాడుచున్నారు ప్రభా. నాయన నువ్వు పరలోకం నుండి నువ్వు భూమి మీద పుట్టించావు, కానీ కాన్పు లేక బాధపడుతున్నారు ప్రభా. వాళ్ళ గర్భసంచులు తెరవబడినట్టు సహాయం చేసయ్యా. వాళ్ళ గర్భసంచి తెరవబడినట్టు సహాయం చేయి. వాళ్ళ కొడుకో బిడ్డనో వాళ్ళకు వరమే తండ్రి. నీ దయ ఉంచు ప్రభా, నీ ప్రేమ ఉంచు. ఈ లోకంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డలకు అందరి గర్భసంచి తెరవబడి కొడుకో బిడ్డనో వాళ్ళకు వరమే తండ్రి. అయ్యా తండ్రి, ఎంతోమంది పాపం వాళ్ళు బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు తండ్రి. వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాన్పు గురించి నాయన. అటువంటి బిడ్డలకు కాన్పిమని బతలాడుతున్నాను ప్రభా తండ్రి. ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దేవానికి స్తోత్రం ప్రభా. చాయ్ తాగకుండా, నీళ్ళు తాగకుండా నాయన, ఏది ముట్టకుండా పొద్దుగల సంధి పొద్దుకి దాకా 4 దాకా 6 దాకా ఉపవాసం ఉండి లోకం గురించి, ప్రజల బిడ్డల గురించి, లోకం గురించి, అనేక బిడ్డల గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మొరబెడుతున్నాం తండ్రి. వాళ్ళ కాన్పు గురించి, వాళ్ళ కాన్పు ఒప్పచెప్పు. ఆల్సుగా కాన్పు చేసి సంబరం పడతారు. కొడుకో బిడ్డల సంకలు ఎత్తుకుంటారని ఆశపడి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థన వాళ్ళకు స్వస్థత కలిగించి లేవనెత్తి కొడుకో బిడ్డను వాళ్ళ చేతికి ఒప్పచెప్పు తండ్రి. అయ్యా యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలకు ఉన్నా సరే, అన్యుల బిడ్డలు ఉన్నా సరే, ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు కాన్పు లేని బిడ్డలకు అందరికీ కాన్పు ఒప్పచెప్పమని నేను 2 చేతులతో దూరించి నీకు పేజీలాట అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. వాళ్ళకు సువార్త అంటే తెలియదు. వాళ్ళకు మన యేసుక్రీస్తు తండ్రి అంటే వాళ్ళకు తెలియదు. మీరు యేసు ప్రభుని నమ్ముకోండి, మీ కాన్పు దేవుడు ఇస్తాడు. మీ కొడుకో బిడ్డను మీరు ఎత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. మా యేసు గొప్ప దేవుడు. మా దేవుడు మీ చేతికి చెప్తున్నా. కాన్పు లేని బిడ్డలారా, మీ చేతికి నా యేసు ప్రభు తండ్రి మీ చేతికి నేను చెప్తున్నా. మీ గర్భసంచి తెరవబడతాయి. మీరు సంకల పాపను ఎత్తుకుంటారు, మంచి ముద్దు పెట్టుకుంటారు, మంచిగా అల్లాడుకుంటూ ఉంటారు. చిన్న పాపలు మీ ఇంటి లోపట ఒక్కలేనుక ఒకరు 3 4 అట్లా పాపాలు మీరు చూస్తారు. మా దేవుడు ఇచ్చే దేవుడు. మా దేవుని మొరబెట్టండి, ప్రార్థన చేయండి.
దేవుని దగ్గర తీసుకోండి. మనకు దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు తండ్రి మనకు మీకు గర్భసంచి తెరవబడి మీకు కొడుకో బిడ్డను వరమిచ్చే దేవుడు నిజమైన దేవుడు. ఆ దేవుడు తప్ప ఈ లోకంలో ఉన్న దేవతలు మనకే అవి ఆశపడి ఉంటాయి, కానీ వాళ్ళవి మనకి ఏమి మన చేతికి అందవు, మనం ఎత్తుకోం. దేవానికి స్తోత్రం. దేవుడికి మీరు ప్రార్థన చేయండి. కొడుకో బిడ్డల సంకలు ఎత్తుకోండి, ముద్దు పెట్టుకోండి, సంబరంగా ఉండండి. మీకు అందరికీ పేజీలాంటి నేను చెప్తున్నాను, నా మాట వినండి. కొడుకో బిడ్డ మీరు ఎత్తుకుంటారు. మరి మా యేసు ప్రభుని మీరు నమ్ముకోండి. యేసు ప్రభు దేవా, మరి మా కొడుకో బిడ్డని వరమిస్తే నిన్నే నమ్ముకుంటాం యేసయ్యా, నిన్నే నమ్ముకుంటాం, నీ మందిరానికి వస్తాం, నీ భాష్యం పొందుకుంటాం, నీ మందిరానికి వస్తాం దేవా. మా కొడుకో బిడ్డను మాకు వరమి తండ్రి, మాకు కొడుకో బిడ్డ వరమిచ్చినాక నీ మందిరానికి వస్తామని ఒప్పుకోండి. ప్రార్థన చేయండి, మందిరానికి వెళ్ళండి. అమ్మడాలు కొడుకులు మీరు ఎత్తుకుంటారు, సంకలు ఎత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, మీరు మంచిగా ఆరోగ్యం ఉంటారు. మీ ఏ దవాఖాన పోయినా ఎటు తిరిగినా మనకి ఇచ్చే దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు తండ్రే మనకు కాన్పించే దేవుడు యేసుక్రీస్తు తండ్రి ఒక్కడే. ఎన్ని దవాఖానలు పోయినా మనకు కాన్పు వ్యర్థమే, ఎక్కడ తిరిగినా వ్యర్థమే, ఏ దేవుని మొక్కినా వ్యర్థమే. కానీ పరలోక తండ్రి నువ్వు మొక్కినావనుకో రెండు పాపలు ఎత్తుకుంటావు, ఒక కొడుకు ఒక బిడ్డ. ఈ సంకలు ఒక పాప, ఈ సంకలు ఒక పాప, అమ్మడాలు ఎత్తుకొని మీరు సాక్ష్యం చెప్తారు. సాక్ష్యం చెప్పండి. సంకల 2 పాపలు ఎత్తుకొని సాక్ష్యం చెప్పండి. ఒక కొడుకు బిడ్డను వరమిస్తే ఎత్తుకొని సాక్ష్యం చెప్పండి. మందిరానికి పోండి, ప్రార్థన చేయండి. గొప్ప దేవుడు. ప్రతి ఒక్క బిడ్డను 2 చేతులతోటి జోడించి నేను నమస్కారం చేసి నేను ప్రార్థన చేస్తున్నాను. ఉపవాసం నిజమైన మాట నేను చెప్తున్నాను. మీరు తప్పకుండా సకల పాపలు ఎత్తుకుంటారు. మీరు తప్పకుండా యేసుక్రీస్తునైతే మీరు ప్రార్థన చేయండి, ఎదగండి, ముందు సాగండి.